నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines కరీంనగర్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా అధికారుల సమావేశంలో బండి సంజయ్ వేములవాడ రాజన్నను దర్శించుకున్న నేరేళ్ల శారద మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి కష్టపడ్డ కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటా ఏఎంసీ చైర్మన్లకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు పలు ప్రాంతాల్లో వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నానని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. కరీంనగర్లోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి బండి సంజయ్ కరీంనగర్ కలెక్టరేట్ కు విచ్చేశారు. జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి అధికారులు బండి సంజయ్ కి స్వాగతం పలికారు. శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భాగస్వామ్యం, నిధులు వివరాలతో పాటు కేంద్ర పథకాల అమలు తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను మంత్రికి తెలియజేయగా ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు గణాంకాలతో సహా వాటి ప్రగతిని వివరించారు. గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు మేలు చేయడమే లక్ష్యమని బండి సంజయ్ అన్నారు. ఇందుకుగాను కసితో పనిచేస్తున్నానని తెలిపారు. ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుందని అంశాలపైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. కేంద్రంలోని ఆయా శాఖల మంత్రులతో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అర్హులకు మాత్రమే కేంద్ర పథకాలు అందాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రెండు కళ్లలాంటివని అన్నారు. రాష్ట్ర పథకాలే కాదు కేంద్ర పథకాల అమలుపైన ప్రధానంగా ఫోకస్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన కోసం సంబంధిత అధికారులు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని సూచించారు. ప్రసాద్ పథకంలో వేమ్లవాడ, కొండగట్టు దేవాలయాలను చేర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బండి సంజయ్తో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన అభివృద్ధి, కొత్త స్కీమ్స్ కానీ కొత్త పథకాలు కానీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్లో ఫీల్డ్ మీద తిరిగేది అధికారులు. ప్లస్ ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ నియోజకవర్గంలో అధికారులందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఒక డైనమిక్ కలెక్టర్ గారు, నిత్యం రివ్యూ చేస్తూ ప్రజలతో ఉన్నటువంటి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్స్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. అధికారులు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చాలామంది ఈ జిల్లా మీద అవగాహన ఉన్నటువంటి అధికారులు కాబట్టి అందరూ కలిసిమెలిసి అలా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది, సూచన చేయడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ వారిగా తర్వాత తప్పకుండా రివ్యూ చేస్తాను. ఆ రివ్యూకి వచ్చినప్పుడు మీ డిపార్ట్మెంట్ సంబంధించి మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏం చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వారు కూడా సూచించడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ రివ్యూలో ఇంకా ఒక ప్లాన్ ప్రకారం ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వస్తున్నాం. ఎందుకంటే అమలు చేస్తున్న ఇలా గ్రామాల అభివృద్ధి కానీ నగరాల అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. దానికి రాష్ట్ర కొన్ని సంక్షేమ పథకాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ రేట్ ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా అదేవిధంగా వివరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించినప్పుడే ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద కుటుంబ సమేతంగా వేములవాడ రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు. చైర్మన్ హోదాలో మొదటిసారిగా ఆమె వేములవాడకు రావడంతో దంపతులకు ఆలయ అర్చకులు ఈవో వినోద్ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం
స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల శారద కుటుంబీకులతో పాటు ఈవో వినోద్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమదేనని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నూతనంగా ఎంపికైన వ్యవసాయ కమిటీ చైర్మన్లకు నియామక పత్రాలను అందజేశారు. రైతుల శ్రేయస్సుకై అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గానికి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి, ఇల్లంతకుంట, మానకొండూరు 3 మండలాలకు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించారు. ఎంపికైన నూతన చైర్మన్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందజేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మర్రి ఓదేలు యాదవ్, బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పూలి కృష్ణకుమార్, ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఐరెడ్డి చైతన్యలకు నియామక పత్రాలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్లను ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. కార్యకర్తలు పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పదవి రాని వారు నిరుత్సాహపడకూడదని, పదవీ కాలం 2 ఏళ్ల పాటు ఉంటుందని, ఆ తర్వాత ఇతరులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా నియమింపబడిన మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు అంతా కలిసికట్టుగా స్థానిక నాయకులు, అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ శ్రమను గుర్తించి ఇంతటి పదవిని అప్పగించినందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్లకు చైర్మన్లు ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నందగిరి రవీంద్రాచారి, ఒగ్గు దామోదర్, ముక్కేశ రత్నాకర్ రెడ్డి, రాఘవరెడ్డి, గుడిసె ఐలయ్య, మోరపల్లి రమణారెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజు సాయంత్రం ఉత్తర్వులు రావడం జరిగింది. దాంట్లోపల ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో మానకొండూరు మండలం లోపల మన మర్రి ఓజులు గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. వారిని ఒకసారి ఇక్కడికి వస్తే అందరికి పరిచయ కార్యక్రమం కూడా అవుతుంది. అదేవిధంగా మరి బెజ్జంకి మండలానికి మార్కెట్ కమిటీకి పూలి కృష్ణకుమార్ని చైర్మన్గా నియమిస్తున్న బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా జియో కాపీ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, గత 15-20 సంవత్సరాలకి నేను పార్టీలో పనిచేస్తున్నాను. చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాను. ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కానీ లొంగకుండా పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తున్నాను. నా శ్రమను గుర్తించి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్గా బెజ్జంకి మరియు గన్నేరవరం మండల ప్రజలకు అందుబాటులో ఉంటానని, నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇల్లంతకుంట ఎన్నికకు సహకరించినటువంటి పై పెద్దలు మరియు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి నా కాంగ్రెస్ సీనియర్ మరియు జూనియర్ కార్యకర్తలందరికీ కూడా మాకు ఈ మార్కెట్ కమిటీ ఇల్లంతకుంట చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతులకు మద్దతు ధర కానీ మరి ఇతర అవసరాలు ఏదున్నా కూడా మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి మాకు రైతు యొక్క సాధక బాధలు అనేవి పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ఇక్కడ మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మరియు మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మండల నాయకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలలో ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు నివాళులర్పించారు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డిలు హాజరయ్యారు. నేటి తరానికి రాజీవ్ గాంధీ ఆదర్శప్రాయులని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ రంగాల స్థాపన కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో అటు వైద్య వృత్తితో పాటు ఇటు రాజకీయ రంగంలో రాణించడం జరిగిందని చెప్పారు. ఆయన సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మడపు మోహన్, మల్లికార్జున రాజేందర్, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, గడ్డం విలాస్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒక గొప్ప మహానుభావుడు, గొప్ప రాజకీయ నాయకుడు. అకాల మరణం వల్ల, అనుకోని కారణాల వల్ల ఆ రోజు మద్రాసులో పెరంబూదూరులో చనిపోవడం జరిగింది. బాంబుల దాడులకు గురై మానవ బాంబులు వేసినటువంటి వారి గుళ్ళకు బలైపోయి చనిపోవడం జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా రకాలుగా సవరణలు చేసి రాజ్యాంగపరంగా పాలించి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను ఈ దేశానికి అందించినటువంటి వ్యక్తి. అందులో భాగంగానే సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. నిజంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ, నెహ్రూ గారి కుటుంబం నుండి వచ్చిన వారసుడు. ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ మైనార్టీ, బీసీ, ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని రాజీవ్ చౌక్లో ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఘన నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. గరీబ్ హఠావో నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ అన్నారు. ఐటీ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా ఎదిగారని, ఆయనను టెర్రరిస్టులు హత్య చేశారని తెలిపారు. పారిశ్రామిక విప్లవం తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ అన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాహుల్ గాంధీ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉంటే ఇందుకు కారకులు రాజీవ్ గాంధీయేనని జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోతు శ్రావణ్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి గరీబ్ హఠావో నినాదంతో సాగినారు. రాజీవ్ గాంధీ గారి అతి చిన్న వయసులో ప్రధాని అయినారు. ముఖ్యంగానైతే అప్పుడున్న ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారి దేశాన్ని ఎంతో, ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసి దేశాన్ని చాలా అభివృద్ధి చేసిన గౌరవనీయులైనటువంటి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకల్ని ఈరోజు కరీంనగర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గతంలో ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన తీసుకొచ్చిన పారిశ్రామిక విప్లవం కానీ, ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీ కానీ చాలా ఈ దేశానికి ఎంతో వెన్నుదన్నుగా నిలిచింది. గత కాలంలో ఆయన చేసిన సేవలు ప్రధానమంత్రిగా ఈ దేశానికి మరవలేనివి. వారి బాటలో ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కంకణబద్దులై పనిచేస్తారని, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి అడుగుజాడల్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని అత్యంత విశ్వాసంతో ముందుకు తీసుకుపోతూ వారు కాంగ్రెస్ పార్టీని నాయకత్వంలో బలపరుస్తున్న విధానాన్ని మేమందరం కూడా సంతోషిస్తూ, బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మండిపడ్డారు. నగరంలోని మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిని పక్కన పెట్టి బీఆర్ఎస్ విలీనం అవుతోందంటూ వీరిద్దరూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ విలీనంపై మీరేమైనా బ్రోకరిజం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ను తిడుతూ బండి సంజయ్ కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పారు. అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా అటు రేవంత్ రెడ్డికి, ఇటు బండి సంజయ్కి కేసీఆర్ భయం వీడడం లేదన్నారు. బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ అభివృద్ధికి నిధులు తేవడంతో పాటు నిలిచిపోయిన మానేరు రివర్ ఫ్రంట్ పనులు చేపట్టాలని, ఎల్ఎండీకి నీటి విడుదలపైన మాట్లాడాలని సవాల్ విసిరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు అయ్యేంత వరకు ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. ఇండియాలో పర్యటించిన శ్రీలంక మంత్రి, మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి అభివృద్ధిపై కితాబు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. మిడ్ మానేరు ద్వారా నీటిని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్లకు తరలిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లోయర్ మానేరు జలాశయానికి ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో విలీనం అంటాడు, ఈయన బీజేపీలో విలీనం అంటాడు. మరి ఇద్దరు వీళ్ళు ఏమన్నా బ్రోకర్లు అవి మీడియేటర్ చెప్పాలి మరి ప్రజలకు. పార్టీ విలీనం అవుతుందంటే మా నాయకుడు చెప్పాలి, లేదా వాళ్ళు అధిష్టానం చెప్పాలి. మరి వీళ్ళిద్దరు బ్రోకరేజ్ అని చెప్తున్నా అని ఒకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తాం. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యారు. కరీంనగర్ పార్లమెంటు ప్రజలు రెండోసారి పెద్ద మెజార్టీతో మిమ్మల్ని గెలిపించింది కేసీఆర్ని తిట్టేందుకో, బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మాట్లాడేందుకు గెలిపేలే. ఇక్కడ ప్రజలు నిన్ను అభివృద్ధి చేస్తామని గెలిపించారు. పోయిన 5 ఏళ్ళని ఏలే, మళ్ళీసారి అవకాశం వచ్చింది. అభివృద్ధి మీద దృష్టి పెట్టుకుంది. మొదలైతే అప్రోచ్ రోడ్ చెప్పింది, బాగా ఇబ్బంది పడుతుంది. దాన్ని చూడుతుంది. మొదలు కరీంనగర్లో ఉన్నారుగా, రోజు వస్తారుగా కరీంనగర్కు, ఇక్కడనే ఉంటారుగా కరీంనగర్లే. కనబడతలేదా? మన ప్రజలు కాదా మీకు ఓట్లు వేయలేదు వాళ్ళు? కరీంనగర్ రూరల్ ప్రజలు, చొప్పదండి రూరల్ ప్రజలు వాటి మీద ఆలోచన చేయలేదు. అర్హులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలంటూ కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. గన్నీరువరం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ అర్హులైన పేదలందరికీ వెంటనే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మానకొండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి అన్నారు. రుణమాఫీకి ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని కోరారు. అధికారులు, బ్యాంకర్లు రైతుల శ్రేయస్సు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగన్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులను అరిగోస పెట్టకుండా వాళ్ళకి ఎట్లయితే రుణమాఫీ జరుగుతుంది, ఆ మార్గదర్శకాలు ఏంది, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, ఒక కుటుంబంలో 2 కొడుకులు ఉండి వాళ్ళకి ఒకరికి రేషన్ కార్డు రాక ఒకరికి రేషన్ కార్డు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది, ఒక రైతు ఉన్నాడు వేరే అదనపు ఇన్కమ్ కోసం ఏదైనా బిజినెస్ పెట్టుకుని ట్యాక్స్ కడితే ఆయన పరిస్థితి ఏంది, కొంతమంది రుణాలు ఆల్రెడీ కట్టేసి మళ్ళీ రిన్యువల్ చేసుకునే పరిస్థితులలో ఒకవేళ లోన్ అకౌంట్ కనుక యాక్టివ్గా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది, వీటన్నిటికీ సమాధానాలు చెప్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తారా, స్పష్టమైన మార్గదర్శకాలు ఏమైనా తెలియజేస్తారా, అది తెలియజేసి వెంటనే సాధ్యమైనంత వెంటనే కాలయాపన చేయకుండా అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి వాళ్ళ గోస జరుగుతుంది. మీకు ఇప్పటికే తిరిగి ఇప్పుడు అమ్మ చెప్పింది అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది ఇక్కడ దాకా 4 కిలోమీటర్లు. అట్లాంటి గోస పెట్టుకోకూడదు వాళ్ళని రైతులను. ఎందుకంటే వర్షాకాలం వస్తే మన అందరం పకోడల గురించి, ఈ పాప్కార్న్ల గురించి ఆలోచిస్తాం. పాపం రైతు పంటేడ నష్టపోతున్నాను, నేను ఇన్ని రోజులు కష్టపడితే ఆయన నష్టపోతే అత్తో రాదు అని చెప్పి సరైన దిగుబడి లేక పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని ఇట్లా గోస పెట్టుకోవడం చాలా అమానుషం. ఇది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 21వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని బీఎస్పీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం, భీమ్ ఆర్మీ, ప్రజా సంఘాలు, మాల మహానాడు సంఘాలు పిలుపునిచ్చాయి. నగరంలోని కార్ఖానగడ్డలోని అంబేద్కర్ భవన్లో ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎస్సీ ఎస్టీలలో క్రిమీ లేయర్ను అమలు చేయవద్దని, బీసీలలో క్రిమీ లేయర్ను ఎత్తివేయాలని రాష్ట్ర బీఎస్పీ ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ అన్నారు. జాతీయ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్ష చేయాలని ప్రకటించారని గుర్తు చేశారు. వర్గీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కట్టబెట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఎస్పీ కార్యదర్శి దొడ్డె సమ్మయ్య, పలు సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రేపు జరగబోయే భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో బంద్ నిర్వహించే సంస్థలైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ, మరియు మాల మహానాడు, మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాలు, మరి ఇతర ప్రజాస్వామ్య సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల అధినేతలకు, వ్యాపార సంస్థల అధినేతలకు, సినిమా థియేటర్ల అధినేతలకు, పెట్రోల్ పంపుల అధినేతలకు, మరి ఇతర చిన్న వ్యాపారుల ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాం. రేపు జరగబోయే బంద్కు స్వచ్ఛందంగా మీరందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవల్ల సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలను విడదీయాలని ఒక దురదృష్టకరమైన కుట్ర చేస్తూ ఉంది. మరి ఈ కుట్రను భగ్నం చేసేందుకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఉపవర్గీకరణ అంశాన్ని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందో ఈ తీర్పును పునఃసమీక్షించాలని దేశవ్యాప్తంగా భారత బంద్ను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క భారత్ బంద్ ఎందుకు చేస్తున్నామంటే రాజ్యాంగ వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కాబట్టి దాన్ని పునఃసమీక్షించాలని చెప్పి దేశం మొత్తం మీద ఈ యొక్క బంద్ను పాటిస్తున్నాం.
వెంటనే రాజ్యాంగ సవరణ చేసి, రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ ఆమోదం తీసుకోవాలి. అవేవి చేయకుండా వర్గీకరణను చేసుకోవచ్చు అనే తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడము ఇది చాలా బాధాకరం. దాన్ని పునఃసమీక్షించాలి సుప్రీంకోర్టు. ఇకనైనా ఈ కోర్టు తీర్పు వల్ల మాకు న్యాయస్థానం మీద గౌరవం పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పార్లమెంట్ ఆమోదం లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఇదే సుప్రీంకోర్టు గతంలో వర్గీకరణ చెల్లదు, వర్గీకరణ చేయరాదు అని తీర్పునిచ్చింది. మరి అప్పుడు వర్గీకరణ చెల్లదని తీర్పునిచ్చి మరి ఈరోజు వర్గీకరణ చేసుకోవచ్చని ఈ ధర్మాసనం ఏ విధంగా ప్రకటిస్తుంది? అసలు ఈ ధర్మాసనం సభ్యులు ఏ విధంగా ప్రకటిస్తారని చెప్పి మేము దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్ను పాటిస్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేటలో స్వయంభూగా వెలిసిన మానసాదేవి శక్తిపీఠం ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజున పండ్లతో అమ్మవారిని అలంకరించారు. ఆలయంలో మహాచండీ యాగాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం, ముడుపులు సమర్పించుకున్నారు. ఆలయ కమిటీ భక్తుల సహకారంతో మహాచండీ యాగం వైభవంగా కొనసాగిందని ఆలయ పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. వరుస సెలవులతో కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయింది. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం అగుపించారు. కేవలం 19వ తేదీ రోజున అత్యధికంగా ప్రయాణికులతో కరీంనగర్ ఆర్టీసీ సరికొత్త రికార్డును నమోదు చేసింది. రికార్డు స్థాయిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించడంపై మైత్రి ఛానల్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 19వ తేదీ ఆదివారం, పైగా రాఖీ పౌర్ణమి. ఈ ఒక్కరోజే కరీంనగర్ రీజియన్లో 5,20,000 మంది ప్రయాణించి సరికొత్త రికార్డును నమోదు చేశారు. వరుస సెలవులు, రక్షాబంధన్ నేపథ్యంలో స్వస్థలాలకు వచ్చిపోయే వారితో ఆది సోమవారాలలో కరీంనగర్ బస్టాండ్ ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయింది. అన్ని ప్లాట్ఫామ్స్ వద్ద ప్రయాణికులు పోటెత్తారు. బస్సుల్లో సీట్ల కోసం పరుగులు పెట్టారు. బస్టాండ్ ఇన్ గేట్, అవుట్ గేట్ వద్ద గల ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం అధికారులకు కష్టతరమైంది. 4.40 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పగా 107 ఆక్యుపెన్సీ రేషియో వచ్చింది. 3 రోజుల్లో 450 అదనపు ట్రిప్పుల బస్సులు నడిపారు. ఆదివారం 180 అదనపు ట్రిప్పులు నడిపినట్లు ఆర్ఎం సుచరిత తెలిపారు. కార్పొరేషన్ల పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్ మినహాయిస్తే కరీంనగర్ రీజియన్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రీజియన్లోని 11 డిపోల్లో ఉన్న 860 బస్సులను తిప్పామని, అదనంగా 150 బస్సులను నడిపించామని సుచరిత తెలిపారు. హైదరాబాద్ నుంచి కూడా 50 బస్సులు తెప్పించామని పేర్కొన్నారు. నమస్కారం అండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాఖీ సందర్భంగా ఆర్టీసీ నుండి 14వ తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా స్పెషల్ ఆపరేషన్స్ ఆర్టీసీ తరఫున చేయడం జరిగింది. ఎవరైతే రాఖీ కోసం ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణికులందరి సౌకర్యార్థం ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. 14th నుంచి దాదాపుగా ఈరోజు వరకు ఒక 1000 సర్వీసెస్ ఎక్స్ట్రా షెడ్యూల్ సర్వీసెస్ కాకుండా ఒక 1000 సర్వీసెస్ అదనంగా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పెట్టడం జరిగింది. నిన్న ఒక్కరోజు రాఖీ పండుగ సందర్భంగా నిన్న 6,37,000 మంది ప్యాసింజర్స్ని వారి వారి గమ్యస్థానాలకి చేరవేయడం జరిగింది. సగటున రోజు యావరేజ్గా 4.5 లక్షల మంది మా బస్సుల్లో తిరుగుతుంటారు. కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే 6,37,000 మందిని వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరవేయడం జరిగింది. అలాగే ఆ ముందు రోజు కూడా 5.5 లక్షల మంది బస్సెస్లో సేఫ్గా వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్స్కి పంపించడం జరిగిందండి. సో ఈ ట్రాఫిక్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా కూడా డౌన్ క్లియరెన్స్ ఉంది. ఇప్పటికే దాదాపుగా 150 సర్వీసులు ఎక్స్ట్రా హైదరాబాద్కి పెట్టడం జరిగింది. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంకొక 100 సర్వీసులు నడిపే అవకాశం ఉంది. సో ప్యాసింజర్స్ అందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరవేయడమే మా ఆర్టీసీ వారి కర్తవ్యం అండి. దాదాపుగా ఈ 14వ తారీఖు నుంచి 29,72,000 మంది ఈ 7 రోజుల పరిధిలో ట్రావెల్ చేశారు. అంటే అటు రెగ్యులర్ ప్యాసింజర్స్తో పాటు అడిషనల్ ప్యాసింజర్స్ అనమాట జనరల్గా. అలాగే దాదాపుగా 14 కోట్ల ఆదాయం ఆర్టీసీకి, అంటే అటు మహాలక్ష్మి ప్లస్ ఫేర్ పేయింగ్ కలిపి 14.5 కోట్లు ఆదాయం రావడం జరిగింది.
జేబీసీ రూట్లో ఎక్కువగా సూపర్ లగ్జరీ బస్సులను నడిపించారు. సిద్దిపేట రూట్లో వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉండడంతో డ్రైవర్లు, కండక్టర్లు సెలవులను కూడా వదులుకుని డ్యూటీ చేశారు. ఇతర సిబ్బంది కూడా తమ సెలవులను పక్కన పెట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా విధుల్లో చేరారు. అన్ని డిపోల్లో సిబ్బందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఆర్ఎం సుచరిత రీజియన్లోని 11 డిపోలు తిరిగి రద్దీని పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కరీంనగర్ జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశమయ్యారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. BLO సమస్యలు, డోర్ టు డోర్ సర్వే, మిస్సింగ్, మరణించిన ఓట్లు, నూతన ఓటర్ల నమోదు, తొలగింపులు, చేరికలపైన చర్చించారు. ఓటర్లకు సెంటర్లు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు సూచించారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు. డెస్క్ ఎక్సర్సైజ్ పకడ్బందీగా జరిగితే ఏమవుతుంది అంటే మనకి ఈ డెమోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్ కానీ అట్లాంటి లాజికల్ ఎర్రర్స్ చాలా అంటారు. ఫోటో మేల్ది ఉంటుంది, పేరు ఫీమేల్ది ఉంటుంది, జెండర్ మన తప్పులు పడి ఉంటుంది. సో అట్లాంటి తర్వాత ఏజ్ 120, 130 అది మనకి కనిపిస్తుంది, ఖచ్చితంగా ఇష్యూ ఉండేది. సో అట్లాంటి దానికి వాళ్ళు విజిట్ చేసి ఏది కరెక్ట్ అని తెలుసుకొని రాసుకోగలుగుతారు. సో 25 years దాటిన వాళ్ళకి కూడా ఆధార్ తీసుకుంటే ఏమైందంటే ఖచ్చితంగా మనకి డేటాబేస్లో ఉన్న దాంతో ఎక్కడైనా మ్యాచ్ అయితే అది డబుల్ ఎంట్రీ లాగా మనం దానికి కాషియస్గా ప్రొసీడ్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. సో డబుల్ ఎంట్రీ గురించి ఇంకా కొన్ని లాస్ట్ టైం కూడా ఇచ్చారు. దాంట్లో ఒక సందర్భం ఎట్లా ఉందంటే పోలింగ్ లొకేషన్ ఇస్ డిఫరెంట్, సో జీపీ ఇస్ డిఫరెంట్ కాబట్టి హౌస్ నెంబర్ సేమ్ ఉంది అయినప్పటికీ ఊరు వేరే ఉంటే ఖచ్చితంగా ఒక్కటే హౌస్ నెంబర్ 1-2-230 అనుకోండి. ఈ జీపీలో కూడా ఉండొచ్చు, ఆ జీపీలో కూడా సేమ్ నెంబర్ ఉండొచ్చు. ఎక్సెల్లో ఫిల్టరేషన్ కొట్టిన వల్ల ఒకటే లాగా అనిపిస్తుంది, కానీ అది వేరే వేరే జీపీ అనేది కూడా కొన్ని వచ్చింది. వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యాపకులను ఆదేశించారు. కోనారావుపేట మండలం మర్తనపేట ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆఫీస్ కార్యాలయంలోని హాజర్ రిజిస్టర్ను పరిశీలించి సిబ్బందిని పనితీరును ఆరా తీశారు. అనంతరం వంటగదిని పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారం వండి పెట్టాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. గదిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుపైన అవగాహన వచ్చేలా బోధించాలని ఆదేశించారు. గంజాయిపై నార్కోటిక్స్ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని డీజీపీ జితేందర్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అలర్ట్గా పనిచేస్తున్నారని కొనియాడారు. రానున్న పండుగలను ప్రశాంతంగా జరుపుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గత 3 నెలల నుండి భారీ ఎత్తున డ్రగ్స్ సీజ్ చేశామన్నారు. గంజాయిపైన కేసులు నమోదయ్యాయని తెలిపారు. తెలంగాణలో జీరో నార్కోటిక్గా పనిచేయడానికి పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. సైబర్ క్రైమ్లో ఇప్పటి వరకు 85 కోట్ల రూపాయలు స్కామ్ గుర్తించామని, బాధితులు 1930 నెంబర్కి కాల్ చేయాలని సూచించారు. 15,000 ఉద్యోగాల పోలీస్ రిక్రూట్మెంట్ జరిగిందని, ఇందులో 13,000 మందికి అపాయింట్మెంట్ ఇచ్చామన్నారు. బెస్ట్ ఆఫీసర్స్లో ఒకరిగా కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి పనిచేస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు ప్రభావం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్తో పాటు సిపి అభిషేక్ మహంతి, రామగుండం సిపి శ్రీనివాస్, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నార్కోటిక్స్లో జీరో టాలరెన్స్ ఉండాలి. తర్వాత మీకు ఇది కూడా తెలుసు, వీఆర్ ది ఫస్ట్ స్టేట్, తెలంగాణ ఇస్ ది ఫస్ట్ స్టేట్ వేర్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో హ్యాస్ బీన్ క్రియేటెడ్.
with a senior officer as director of the bureau, and a lot of staff, vehicles, funds have been sanctioned. మీరు కూడా చూస్తున్నారు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇది బ్యూరో ఫంక్షనింగ్ తర్వాత చాలా కేసెస్ డిటెక్ట్ చేశారు. దాంట్లో గంజాయి ఉంటే, తర్వాత హీరోయిన్ ఉంటే కానీ, కోకెయిన్ ఉంటే కానీ, తర్వాత ఆర్టిఫిషియల్ డ్రగ్స్ ఉంటే కానీ చాలా వరకు సీజర్ జరిగింది. తర్వాత ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ రేట్స్ కూడా మీరు చూశారు. కొన్ని పబ్స్లో, బార్స్లో కూడా మా పోలీస్ వాళ్ళు రేట్ చేశారు. తర్వాత డిస్ట్రిక్ట్స్లో కూడా నేను రివ్యూ చేస్తే చాలా కేసెస్ నోటీసులు వచ్చాయి, మన సీజర్ చేస్తున్నాం. చాహే ఇట్ ఈస్ కరీంనగర్ ఆల్సో, జగిత్యాల ఆల్సో, సిరిసిల్లలో కూడా. తర్వాత మేము కూడా ఫోకస్ చేస్తున్నాము జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్. ఇది మా పాలసీ ఉంది. మేము కంపల్సరీగా దాని మీద ఫోకస్ చేసి ది ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రగ్స్ తగ్గిస్తాం. కరీంనగర్ నూతన మున్సిపల్ కమిషనర్గా చాహద్ బాస్పై నియమితులయ్యారు. 2019వ బ్యాచ్కు చెందిన చాహద్ బాస్పైని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ కమిషనర్గా ప్రఫుల్ దేశాయ్ విధులను నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ వైద్యురాలి హత్యాచార ఘటనను ఖండిస్తూ కరీంనగర్లో ఎల్ఐసి ఉద్యోగులు నివాళులర్పించారు. నగరంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. దేశంలో నానాటికి మహిళలపైన పెరుగుతున్న హింస, అత్యాచార సంఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయని మహిళా ఉద్యోగులు అన్నారు. ఇలాంటి అమానవీయ చర్యలు మహిళలలో అభద్రతా భావాన్ని కలగజేస్తూ వారి ఎదుగుదలకు అవరోధంగా మారుతున్నాయన్నారు. నిందితులను సత్వరమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ వాణి, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్, యూనియన్ జనరల్ సెక్రటరీ వామన్ రావు, ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కాంగ్రెస్ మహిళా నేత గందె కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు. హుస్నాబాద్లోని ఆయన నివాసంలో మంత్రి పొన్నంకు ఆమె రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్ తినిపించి మంత్రి ఆశీర్వాదం పొందారు. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ వేడుక అని గందె కల్పన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు గందె కల్పన, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.